నారా లోకేష్కి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వీళ్ళ శాఖలకి మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎక్కువగా కేటాయించడం జరిగింది మనీ. అయితే ఇది తెలిసినప్పటి నుంచి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఆల్మోస్ట్ 5 శాఖలు ఉన్నాయి. అందులో ఏ శాఖలకు ఎక్కువ ఇచ్చారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర 5 శాఖలు ఉన్నప్పటికీ 2 శాఖలకు మాత్రం ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. అది గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్. ఎందుకంటే గ్రామీణాల నుంచి అంటే గ్రామాల నుంచి మనం అభివృద్ధి స్టార్ట్ చేస్తే రాష్ట్రం లెవెల్లో కంప్లీట్గా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనము ఓన్లీ ఇక్కడ సిటీ ఏరియాస్ కానీ సిటీ అవుట్స్కట్స్ కానీ ఏవైతే మనకు మెయిన్ ఏరియాస్ ఉంటాయో అక్కడక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ వరకే ఉంటుంది. కానీ గ్రామాల నుంచి స్టార్ట్ చేస్తే గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లాలు, జిల్లాల నుంచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూడా గ్రామాల మీద, పంచాయతీరాజ్ శాఖ మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడే మనం రీసెంట్గా కూడా చూసాం, ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా ఆయనే వెళ్ళి రోడ్లు వేయించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనము విద్యాశాఖకు చూసుకుంటే నారా లోకేష్. సో మరి ఆయన విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు చూసిన విద్యాశాఖ వేరు, ఇప్పుడు మనం తీసుకొస్తున్న విద్యా విధానాలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. గతంలో అంటే ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినప్పటికీ కూడా అరే విద్యాశాఖ అంటే ఈ విధంగా ఉండాలి, విద్యార్థులు ఈ విధంగా చదవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవాలనే విధంగా ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. అండ్ రీసెంట్గానే మనం చూసాం మనకు రిపీట్. సో రీసెంట్గా మనం చూసాం సాటర్డే రోజు స్కూల్కి మనకు ప్లే స్కూల్ అని ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడమే కాకుండా ఆయన విద్యా విధానంలో మంచి డెసిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అందుకోసమని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు శాఖలకి భారీగా కేటాయింపులు చేసినట్టు తెలుస్తుంది. సో అక్కడ 2 శాఖలు పవన్ కళ్యాణ్కి సంబంధించి పంచాయతీరాజ్, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, ఈ 2 శాఖలకు గాను 18,847 కోట్లను కేటాయించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఓన్లీ విద్యాశాఖకి, ఎందుకంటే విద్యాశాఖ కొంచెం ఎక్కువగానే ఖచ్చితంగా కేటాయించాల్సిందే. సో ఇక్కడ విద్యాశాఖకి ఎట్లా అంటే 31,805 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ విద్యాశాఖకి ఎందుకు ఎక్కువ కేటాయించారంటే విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళకు బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వాలి. చాలా మరమ్మతులు చేయాల్సి ఉంది. చాలా స్కూల్స్ అయితే కొన్ని మూతపడిపోయినాయి. వాటన్నిటికీ సంబంధించి అవి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలకి కల్పించాలన్నమాట. లైక్ ఓకే ఇప్పుడు ఇక్కడ మంచిగా ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చదువుకోవచ్చు అనే విధంగా చేయించాలి. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని మొత్తంగా అంటే తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మొత్తం కంప్లీట్ చేయడానికైతే చాలా మటుకు ట్రై చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు మంచి యాక్సెంట్ తీసుకొచ్చారు. విద్యారంగంలో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ట్యాబుల వల్ల సో ఇలాంటి కొన్ని వాళ్ళ అన్ని నిర్ణయాలు కరెక్ట్ ఉన్నప్పటికీ కొన్ని తప్పు నిర్ణయాల వల్ల ఇక్కడ విద్యారంగం అనేది కూడా కొంచెం పాడైపోయిందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మాత్రం ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ నుంచే ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, స్కూల్స్ అన్ని కూడా బాగున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఆయన ఎగ్జామిన్ చేస్తున్నాడు. కాబట్టి సో ఇప్పుడు ఆయన శాఖకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ వీళ్ళిద్దరు శాఖలే కాకుండా ప్రతి ఒక్క శాఖ కూడా అంటే న్యాయం జరిగే విధంగా ప్రాధాన్యత బట్టి దానికి తగ్గట్టుగానే ఇచ్చారు. వీటిలలో ఏంటంటే అంటే గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు అన్ని సచివాలయాలు ఇవన్నీ చేసేసారు గత ప్రభుత్వం. సో అవన్నిటిని మళ్ళీ నార్మల్ చేయాలంటే ఖచ్చితంగా వాటికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే. అంటే ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ శాఖ అంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అంటే అన్ని కూడా మరమ్మతులు చేయించాలి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా అని అనుకున్నారు. కాకపోతే ఆయన కేంద్రం నుంచి మంచి సంప్రదింపులు ఉన్నాయి. ఒకవేళ ఆయన ఇవి సరిపోవు అని అడిగినప్పటికీ కూడా కేంద్రం నుంచి సపరేట్గా ఆయన తెచ్చుకోవచ్చు, ఆయన సొంతంగా ఆయన పెట్టుకుంటాడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ దృక్పథం ఆయనకు ఉంది. సో అందుకోసమని కూడా మొత్తానికైతే బడ్జెట్ కేటాయింపులో ప్రతి ఒక్క శాఖకు కూడా న్యాయం చేసే విధంగానే బడ్జెట్ కేటాయించారు. వీళ్ళిద్దరి శాఖలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి వీళ్ళిద్దరి శాఖలు ముందు ముందు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఖచ్చితంగా చూడాల్సిందే.